నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం చౌకిచర్ల దంపూరు పంచాయతీలలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి వారికి వివరించారు. అనంతరం వారు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ప్రశాంతరెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో నాయకులు అలకులు మానాలని, అందరూ సమన్వయంతో పనిచేయాలని అన్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే ముఖ్యమని సూచించారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారని, నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా ప్రథమంగా నివాస స్థలాలు, ఇళ్ల నిర్మాణంపై ప్రజల సమస్యలు తెలుపుతున్నారన్నారు. అప్పట్లో ఎన్టీఆర్, చంద్రబాబు ఇచ్చిన ఇల్లు సిద్ధలావస్థకు చేరాయని, వాటిపై నివేదిక ప్రభుత్వానికి సమర్పించామని, అందరికీ ఇల్లు కట్టించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పూండ్ల అచ్యుతరెడ్డి, బెజవాడ వంశీకృష్ణారెడ్డి, దంపూరు సర్పంచ్ సురేందర్ రెడ్డి, దూది విజయరాఘవన్, కొమ్మి శ్రీధర్నాయుడు, ఓగు నాగేశ్వరరావు, మురళీరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమము, అభివృద్ధి సమపాలనలో చేసుకుంటూ అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈరోజు మనం చెప్పుకుంటే ధైర్యంగా, గర్వంగా ప్రజల్లో తిరగగలుగుతున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ ప్రజల సంతోషాన్ని మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఏ కాలనీకి పోయినా, ఎస్టీ ఎస్సీ కాలనీకి పోయినా, ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో 138 హ్యామ్లెట్స్ ఎస్టీ ఎస్సీ బీసీలకు సంబంధించినట్టు ఉన్నాయి. ఏ కాలనీకి వెళ్ళా కూడా గత చరిత్ర మనకి కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మాకు అప్పుడు రామారావు గారు ఉన్నప్పుడు ఇచ్చిన ఇల్లమ్మ ఇది, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 14లో ఇచ్చిన ఇల్లమ్మ, అంతకుముందు ఇచ్చిన ఇల్లమ్మ, ఈ ఇల్లు ఇప్పుడు పాడైపోయిందమ్మా, దీన్ని బాగు చేయండి అమ్మా అని అడుగుతున్నారే కానీ ఇంకా ఎవరి పేర్లు ఇక్కడ వాళ్ళకి సరిగా చెప్పడం కూడా లేదు. ఈ ఎస్సీ ఎస్టీ కాలనీస్లో కానీ, మజరాస్లో కానీ ఎక్కడ పోయినా అదే అడుగుతున్నారు. ఇక్కడ స్థానిక ప్రజలకు అందరికీ కూడా కోవూరు కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా ఇళ్ల సమస్య అనేది చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే అప్పుడు ఎప్పుడో కట్టించిన ఇల్లు, వాళ్ళ పిల్లలు అప్పుడు చిన్నవాళ్ళు, ఆ పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి ఒకే ఇంట్లో 3-4 కాపురు ఉంటున్నారు. ఈ ఇండ్ల సమస్య ఎలాగ తీర్చాలి అని మేమందరము కూడా, ఎందుకంటే ఇప్పుడు నిన్న ఒక దగ్గర బుచ్చిరెడ్డిపాలెం దగ్గర ఒక దగ్గర జగనన్న కాలనీ ఉంది, దాంట్లో 750 ఇల్లులు ఉన్నాయి. కానీ 70 మంది మాత్రమే కాపురం ఉన్నారు. దాంట్లో రోడ్లు లేవు, కరెంట్ లేదు, నీళ్లు లేవు, ఏమీ లేవు. అండ్ ఆ కొరవ 600 ఇల్లులు లబ్ధిదారులు ఎవరో అసలు ఎందుకు రావట్లేదో, ఎందుకు సగం కట్టి వదిలేస్తున్నారో మనకు అర్థం కావట్లేదు. ఇది నేను మచ్చకి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. ఇలాంటి కాలనీలు ప్రతి దగ్గర, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ఇలాగా, ప్రతి దగ్గర కూడా ఇలాగా జరుగున్నాయి. ఎక్కడ ఇల్లు లేవు చాలామంది మనుషులకి, కానీ ఇళ్ల స్థలాలు ఉన్నాయి, అవి మనం వాళ్ళకి అందిలేకపోతున్నాం. ఈ సమస్యని పరిష్కరించే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి, హౌసింగ్ మినిస్టర్ గారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాని మీద మనం డ్రైవ్ పెట్టుకొని ఉన్నాం. అతి త్వరలో ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే విధంగా మనం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాం. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.